వెల్కమ్ వచ్చేస్తున్నారు వాట్ ఏ టేస్ట్. సో ఈ రోజు మన వాట్ ఏ టేస్ట్ కోసం మనం ఇక్కడికి వచ్చేసామంటే రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్ లో ఉంటే విలువ చెరువు రెస్టారెంట్ కి మన ఇక్కడ షెఫ్ మనకి ఎలాంటి రుచులను పరిచయం చేస్తారో తెలుసుకుందాం. హలో పండు గారు. హలో అండి. బాగున్నారు నాకు తెలిసి ఈరోజు నేను అడగను, ఆబ్వియస్ పండు గారు చాలా బాగుంటారు. సో మరి ఇంటికి ఈరోజు మాకు ఎలాంటి స్పెషల్ డిషెస్ చేసి చూపించబోతున్నారు, ఏదైనా కొత్త వెరైటీస్? అవునండి, ఇప్పుడు ఈరోజు పన్నీర్లో చేసి చూపిస్తున్నాము. పెప్పర్ బాస్మతి పన్నీర్ అండి. పెప్పర్ బాస్మతి పన్నీర్ అంటే మనకి ఇది స్టార్టర్ అండి. స్టార్టర్ వచ్చి మనం బాస్మతి రైస్ ఒక బాయిల్ చేసిన రైస్ తీసుకుని దాన్ని టాప్ చేస్తే అది ఆయిల్లో ఫ్రై చేస్తే కనుక ఒక డిఫరెంట్ స్టార్టర్ తయారవుతుందండి. ఇప్పుడు దాంతో చేసి చూపిస్తున్నాము. విన్నారు కదా, ఇప్పుడు మనం పెప్పర్ బాస్మతి పన్నీర్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండు గారు. ఓకే అండి. క్యాప్సికమ్, బాస్మతి రైస్, గ్రీన్ చిల్లీ, కార్న్ఫ్లోర్, గార్లిక్, లెమన్, కాజు. పెప్పర్ బాస్మతి పన్నీర్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. పండు గారు ఫస్ట్ ఏం చేసేద్దాం? ఓకే అండి, పన్నీర్ మనం ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నామండి. ఈ విధంగా పన్నీర్ మనం గ్రేట్ చేసుకుంటే కనుక మనం కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో పన్నీర్ ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. అవునండి. ఓకే, ఇందులో మనం క్యాప్సికమ్ అండి నైస్ గా చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా, ఎందుకంటే పన్నీర్లో మనం పెద్ద మొత్తం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇవి కూడా చిన్నగా. అట్లాగే రెడ్ చిల్లీ. సో రెడ్ చిల్లీని కూడా కట్ చేసుకోవాలి. ఆరెంజ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి అయినా యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఇందులో సాల్ట్ అన్ని, బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్, లైట్ వైట్ పెప్పర్కు. ఓకే, గ్రీన్ చిల్లీ అండి ఫైన్ చాప్. మనకి ఎంత చిన్నగా కట్ చేయగలుగుతే అంత చిన్నగా కట్ చేసుకున్నా. గార్లిక్, ఓకే, జింజర్, కార్న్ఫ్లోర్. దీనిలో మనం కార్న్ఫ్లోర్ ఒకటే ఇచ్చేస్తున్నామండి, మైదా వాడట్లేదు. ఓకే, లెమన్. ఇది మంచిగా కలిపేసుకుందాం. మనకి దీనిలో గ్రీన్ చిల్లీ చాప్ వేసినాం, పెప్పర్ వేసినాం కదా, లైట్ లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా మనకి టేస్ట్ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పన్నీర్ని ఫ్రెష్ పన్నీర్ తీసుకోవాలండి. ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు ఫ్రెష్ పన్నీర్ తీసుకుంటే కనుక మనకు ఆ పుల్లు పన్నీర్, ఎందుకంటే మనం దీనిలో లెమన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫ్రెష్ పన్నీర్ తీసుకుని స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రెష్ పన్నీర్ కాకుండా మామూలు పన్నీర్ తీసుకుంటే కనుక అది పులుపు ఉండి మనం వేసిన లెమన్ కూడా దానికి అడిషనల్ పులుపు ఎక్కువైపోతుంది. పన్నీర్ అనేది ఇలాంటి ఐటమ్స్ చేసేటప్పుడు ఫ్రెష్ పన్నీర్ చూసి తీసుకుంటే కనుక అది ఒకసారి టేస్ట్ చేసి స్వీట్గా ఉందా పుల్లగా ఉందా అని చెక్ చేసుకుంటే కనుక బాగుంటుందండి. ఓకే, సో ఇప్పుడు ఈ పన్నీర్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, సో దట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దాంట్లో కలవడానికి. ఓకే, ఇది కూడా స్టార్టర్ కదా? స్టార్టర్ అండి. ఓకే, కానీ చాలా డిఫరెంట్గా ఉంది చూస్తుంటే, ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గానే స్టార్ట్ చేశారు. ఇప్పుడు దీనిలో కొద్దిగా మనం కాజు చాప్ చేసేసుకున్నాము. ఓకే, కాజు కూడా నైస్గా చాప్ చేసేసుకుంటున్నాము. ఇది ఏమైనా డీప్ ఫ్రై ఏమైనా చేస్తారా? అవునండి. ఓకే, ఈ లోపల నేను ఆయిల్ ఏమైనా పెట్టినా దాని తర్వాత పెట్టుకోవచ్చు అంటారా? ఆయిల్ పెట్టేసేద్దామండి. పెట్టుకుందాము. చాలా ఓకే అండి, సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. సో ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాము. ఇందులో మనం రైస్ వేసేసుకున్నాం అండి. ఇది బాస్మతి రైస్ అండి, బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్. లైక్ బాస్మతి రైస్ అన్నారు కదా, అంటే బాస్మతి రైస్ మనకి కంపల్సరీగా బాస్మతి రైస్? బాస్మతి రైస్ మనకి కంపల్సరీ అండి దీనికి. ఓకే ఓకే ఓకే. సో ఒక రైస్ పన్నీర్ కాంబినేషన్లో మనం ఈరోజు ఒక స్టార్టర్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము. సో అది చాలా, అంటే ఇప్పటివరకు అయితే ప్రాసెస్ అంతా కూడా కొంచెం కొత్తగానే ఉంది. లెట్స్ సీ ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది. మనకి పన్నీర్, మనకి రైస్ మనం ఏదైతే మనం ఇప్పుడు చూపిస్తానని ఈ విధంగా మనం చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా చేసి పెట్టుకోవాలని. ఇలా చేసుకున్న దాన్ని రైస్లో టాప్ చేసుకోవాలంటే ఈ విధంగా డైరెక్ట్గా వేసుకుంటే కనుక
పట్టుకోదండి, రైస్ దీనికి పట్టుకోదు కాబట్టి దీనికి కొద్దిగా మనం కార్న్ఫ్లోర్ అన్ని కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకొని లైట్ వాటర్ పని. సో దాంట్లో ఏమి సాల్ట్ యాడ్ చేసుకోకర్లేదా, ఇంకా ఓన్లీ కార్న్ఫ్లోర్ వాటర్ సరిపోతుంది? కార్న్ఫ్లోర్ సరిపోతుందండి. ఓకే. అచ్చంగా వెజ్ అయితే ఈ విధంగా చేసుకోవాలండి. మనకు నాన్ వెజ్తో తింటాము అనుకుంటే కనుక దీనిలో ఎగ్ యాడ్ చేసుకున్నా కానీ బాగుంటుందని. ఎగ్లో జర సో ఎగ్ బయట నెలలో మంచిగా బీట్ చేసేసి దానిలో డిప్ చేసి రైస్లో యాడ్ చేసుకుంటే కనుక అవును బాగుంటుంది. ఈ విధంగా ఉండలు చేసి దీనిలో యాడ్ చేసుకుందాం. ఓకే. సో అన్ని బాల్స్ ప్రిపేర్ చేద్దాము. అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు రైస్ ఊడిపోదు కదా, గట్టిగానే ఉంటుందంటారా? ఊడిపోదండి, ఎందుకంటే మనం దీనిలో కార్న్ఫ్లోర్లో డిప్ చేసేసినాం కాబట్టి మొత్తం కూడా పట్టేసుకుంటుంది రైస్. ఓకే. దీన్ని ఆ స్టవ్ మీద పెట్టమంటారా? ఓకే అండి, ఆయిల్ని షిఫ్ట్ చేసేద్దాం. ఓకే. సో పన్నీర్కి ఎప్పుడైనా సరే ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు అని అంటూ ఉంటారు కదా, విరిగిపోతుంది అని చెప్పేసి. సో అందుకని నేను లో ఫ్లేమ్లో పెట్టాను, అంతే కదా? అవునండి. యా. ఏదైనా వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ కానీ మనం చేసే ఐటెంని బట్టి కొన్నిటికి మీడియం ఫ్లేమ్లో ఉండాలి, కొన్నిటికి హై ఫ్లేమ్లో ఉంటే కనుక కరెక్ట్గా అనేది వస్తుంది మనకి. అన్ని ఫ్రైలకి ఒకటే ఫ్లేమ్ పెట్టుకొని ఒకటే హీట్లో కనుక మనం ఫ్రై చేస్తే కనుక మనం చేస్తున్న ఐటెం అనేది కరెక్ట్గా రాదు. కొన్నిసార్లు మాడిపోతూ ఉంటుంది, కొన్నిసార్లు పచ్చి పచ్చిగా ఉంటుంది, కొన్నిసార్లు మనకి అది కరెక్ట్గా అనేది టేస్ట్ అనేది రాదండి. సో చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ ఎంత ఈజీ ప్రాసెస్. యాక్చువల్లీ ఎక్కువ టైం తీసుకునే ప్రాసెస్ కూడా కాదు. హ్యాపీగా అలా డిఫరెంట్ స్టార్టర్స్ని ప్రిపేర్ చేసేసుకొని చక్కగా అలా పెట్టేసేసుకోవచ్చు. మనకు కూడా తినడానికి అంటే ఎక్కువ ఇలా చేయడానికి ఇష్టపడేవాళ్ళు, కొత్త కొత్త రుచులు ఏదైనా పరిచయం చేయడం ఇష్టపడే వాళ్ళు ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇంటికి ఎవరైనా మనకి గెస్ట్ వస్తున్నారు, వాళ్ళకి డిఫరెంట్ రెసిపీస్ టేస్ట్ చేయడం అంటే ఇష్టం, అప్పుడు కూడా మంచిగా ఇలాంటివి టేస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మనకి చూసారు కదా అక్కడ. ఎస్, అలా అయితే రెడీ అయిపోయినాయి. మనం వాటిని ఆయిల్లో వేసేసుకుందాం. ఓకే అండి. సో ఇవన్నీ వేసిన వెంటనే ఇమీడియట్గా తిప్పకూడదు, సో దట్ మనకి రైస్ అనేది మళ్ళీ ఎక్కడ విడిపోకుండా, ఎందుకంటే పన్నీర్ కూడా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వెంటనే తిప్పకూడదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కనుక మనకి టర్న్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే. అరే నేను ఆయిల్లో వేసిన వెంటనే నిజంగా మేబీ ఏమన్నా ఉడతా ఏమో అని చెప్పి నాకు డౌట్ వస్తూ ఉంది, బట్ సీరియస్గా మంచిగా స్టిక్ అయి ఉన్నాయి. నైస్ నైస్ నైస్. టేస్ట్ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి, ఎందుకంటే మనం రైస్తో చేస్తున్నాం కాబట్టి పైన అంతా రైస్ క్రిస్పీగా ఉండి లోన పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది. దీనిలో మనం గ్రీన్ చిల్లీ వాడడం, అట్లాగే బ్లాక్ పెప్పర్, చిల్లీ ఫ్లెక్స్ టైప్లో చిల్లీ కట్ చేసేసిన రెడ్ చిల్లీ, ఇవన్నీ కూడా లెమన్ కూడా యాడ్ చేసినా కాబట్టి పులుపు కారం అట్లాగే మనకి పన్నీర్ కూడా కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది, పైన రైట్ క్రిస్పీగా ఉంటుంది, ఆల్మోస్ట్ అన్నీ కలిసి ఉంటాయి కాబట్టి టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ స్టార్టర్ తిన్నామన్న అనుభవం ఉంటుందండి. ఈ రైస్ మొత్తం కూడా పైన బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలా? లైట్ ఫ్రై అవుతుందండి. రైస్ మొత్తం కూడా మొత్తం ఫుల్ బ్రౌన్ రాదు, లైట్ బ్రౌన్ వస్తుంది, క్రిస్పీనెస్గా వచ్చేస్తుంది, సరిపోతుంది. ఓకే. పండుగారు ఇలాంటి ఇప్పుడు మీరు నాకు ఒక డౌట్ అంటే ఇప్పుడు మీరు కొత్త కొత్త రెసిపీస్ ఇలాంటివి పరిచయం చేస్తూ ఉంటారు కదా? అవునండి. ఎలా పెడతారు మీ ఉలవచారులో? వీటన్నిటిని ఎలా ప్రెజెంట్ చేస్తారు, అసలు ఎలా ప్రమోట్ చేస్తారు ఈ కొత్త రెసిపీ, ఇది ఈరోజు మాకు డిఫరెంట్ వెరైటీ అని? ఈరోజు వచ్చేసి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ సీజనల్గా ఎక్కువ లాంచింగ్ అనేది జరుగుతుందండి. ఇప్పుడు సమ్మర్లో ఎలాంటి ఫుడ్ అయితే లాంచ్ చేస్తే బాగుంటుంది, మంచిది, మనకి వస్తున్న కస్టమర్ని దృష్టిలో ఉంచుకొని సమ్మర్లో ఈ టైప్ ఫుడ్ అయితే బాగుంటుంది, వింటర్లో ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అయితే బాగుంటుంది అని చూసి దాన్ని బట్టి అందరూ కూర్చొని సార్ వాళ్ళు, మా ఎండీస్ కానీ మా సార్ వాళ్ళు కానీ కూర్చొని మాట్లాడి ఒక మంచి రెసిపీ తయారైన తర్వాత దాని లాంచింగ్ అనేది చేస్తామని. సో నైస్. సో తిన్న వాళ్ళు మరి మీరు ఫీడ్బ్యాక్ ప్రాసెస్ కూడా అడుగుతూ ఉంటారా? కంపల్సరీగా అండి, ఫీడ్బ్యాక్స్ అనేది చాలా మంచిగా వస్తాయి, రివ్యూస్ అనేది. సూపర్ నైస్. సో ఇదంతా మనకి బ్రౌన్ అవుతుంది కాబట్టి అలా లైట్గా బ్రౌనిష్గా వస్తే సరిపోతుంది, లోపలంతా కూడా ఫ్రై అయిపోతుందండి. పన్నీర్ మనకి ఎక్కువగా క్రిస్పీనెస్ అవసరం లేదు కాబట్టి సాఫ్ట్గానే ఉంటుందండి. పైన మనకి ఏదైతే రైస్ ఉందో రైస్ మటుకి బ్రౌన్గా కొద్దిగా క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరు బాస్మతి రైస్తోనే చేసుకోవాలి అని అన్నారు, డెఫినెట్గా బాస్మతి రైస్తోనే చేసుకుంటాం, ఎందుకంటే ఆ పేరుకే మనకి బాస్మతి అని ఉంది కాబట్టి మనం బాస్మతి రైస్తో చేసుకుంటున్నాం. ఒకవేళ ఇంట్లో నార్మల్ రైస్తో చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు కదా? బాగానే ఉంటుందండి. నార్మల్ రైస్తో చేసుకుంటే మనకి ఆ రైస్ అనేది మనకి కనిపిదండి, పన్నీర్లో మనం
ఫ్రై చేస్తున్నప్పుడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది, మిక్స్ అయిపోతుంది అది. ఈ విధంగా బాస్మతి రైస్ పొడుగు ఉంటుంది కాబట్టి మనం చేస్తున్న దానికి క్లియర్ కనిపిస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. క్రిస్పీనెస్ అవుతున్నప్పుడు అవి తింటున్నప్పుడు యాక్చువల్గా నాకు ఏమంటారు ఆ కారం, ఆ స్పైస్ ఫ్లేవర్స్ ఇప్పుడు వస్తున్నాయి. అవునండి, పండుగనే నేను ఇంకా ఆగలేకపోతున్నానండి. ఎంతసేపు వెయిట్ చేయాలి? 2 minutes అండి అయిపోవచ్చింది మనకి. మనం రైస్ వేసినాం కాబట్టి. అవును, అసలు రైస్ నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇందాక అలా టర్న్ చేసినప్పుడు ఆ క్రిస్పీనెస్ అనేది తెలిసిపోయింది. ఓకే అండి, మనకు ఫ్రై అయిపోయింది. సో ఆయిల్ కూడా ఎక్కువ మనకి పీల్చుకోలేదు. యాక్చువల్లీ నేను ఎంత అయితే ఆయిల్ వేసానో అంతే ఆయిల్ ఉంది, ఎక్కువగా కూడా ఏమి ఆయిల్ మనం దీంట్లో కార్న్ఫ్లోర్ వాడినాం కాబట్టి కార్న్ఫ్లోర్ అనేది మనం కోటింగ్ అని కరెక్ట్గా లేకపోతే కనుక మనకి వేస్తున్నప్పుడు ఆయిల్ హీట్ లేకపోయినా కానీ, మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు దీనిలో కోటింగ్ తక్కువైనా కానీ, ఏదైనా కానీ మనకి ఆయిల్ పట్టేస్తుందండి. ఈ రెండు పర్ఫెక్ట్గా ఉంటే కనుక మనకి డిష్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, సో పండుగ గారు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? అయిపోయిందండి. మనకి పైన రైస్లో మనం ఏమి పైన ఇంకేం చల్లలేదు కానీ స్పైసీ కోసం దీనిలో మళ్ళీ లైట్గా కొద్దిగా మళ్ళీ సాల్ట్ వేసుకుందాం. లైట్గా సాల్ట్, పెప్పర్, చిల్లీ పౌడర్ లైట్గా మనకి ఇప్పుడు స్పైసీని లైట్గా ఆనియన్. ఓకే, సో అట్లా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాం. పైన లైట్గా లిటిల్ సాల్ట్, బ్లాక్ పెప్పర్, కావాలంటే వైట్ పెప్పర్ కూడా చల్లుకోవచ్చు కదా. ఇంకొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేసినాం కాబట్టి వైట్ పెప్పర్ అవసరం లేదండి. దీనిలోకి మన టాపింగ్కి ఏదైతే వాడుతున్నామో అది. లైట్ చిల్లీ పౌడర్ అనేది మన అడిషనల్, మన ఆప్షన్ అది. స్పైసీ కావాలి తినేటప్పుడు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ ఆ ఫ్లేవర్ తెలియాలంటే చల్లుకోవచ్చు. స్పైసీ కోసం అయితే బ్లాక్ పెప్పర్ అనేది సరిపోతుందండి. ఓకే ఓకే అండి, పెప్పర్ బాస్మతి పన్నీర్ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. సో నా చేతుల్లో పెప్పర్ బాస్మతి పన్నీర్ స్టార్టర్ రెడీగా ఉంది, టేస్ట్ చేసేస్తాను. నైస్ నైస్, చాలా బాగుంది. చాలా చాలా అంటే చాలా కొత్తగా ఉంది, కొత్త టేస్ట్. పైన రైస్ వల్ల మనకి క్రిస్పీనెస్ వచ్చేసింది. యాక్చువల్లీ మొత్తం క్రిస్పీగా ఉంది. ఆ లోపల మీరు మసాలాస్ అవన్నీ యాడ్ చేశారు కదా, ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుసు. లిటిల్ స్పైసీగా, టేస్టీగా, చాలా చాలా బాగుంది, కొత్తగా ఉంది. సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసేయండి పెప్పర్ బాస్మతి పన్నీర్, చాలా బాగుంది.